డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంజా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఇదే ఘటనలో అల్లు అర్జున్ని రెండోసారి విచారిస్తున్నారు పోలీసులు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షో చూసేందుకు సంజా థియేటర్కు వెళ్లారు అల్లు అర్జున్. ఈ టైంలోనే థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అయితే తాను థియేటర్లో సినిమా చూస్తున్నానని, బయట జరిగిన తొక్కిసలాట, మహిళ చనిపోయిన విషయం, బాబు గాయపడిన సంగతి తనకు తెలియదని చెప్పాడు బన్నీ. ఇవాల్టి విచారణలో అల్లు అర్జున్ థియేటర్కు వెళ్లిన టైం నుంచి బయటకు వచ్చే వరకు అన్ని విషయాలపై బన్నీ నుంచి వివరాలు రాబడుతున్నారు పోలీసులు. ఇక ఉదయం అల్లు అర్జున్ వెంట తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి చిక్కడపల్లి పిఎస్కు వచ్చారు. అయితే అర్జున్తో పాటు ఆయన లాయర్ అశోక్ రెడ్డి ఒక్కరిని మాత్రమే విచారణకు అనుమతించారు పోలీసులు. అడ్వకేట్ అశోక్ రెడ్డి సమక్షంలోనే అల్లు అర్జున్ విచారిస్తున్నారు పోలీసులు. ఈ ఎంక్వైరీలో భాగంగా బన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. ఇక సంజా థియేటర్లో తొక్కిసలాట ఘటనలో రిలీజ్ చేసిన వీడియో ఫుటేజ్ పైనే ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. థియేటర్లో తొక్కిసలాట, రేవతి మృతి చెందిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని గతంలో ప్రెస్ మీట్లో చెప్పారు అల్లు అర్జున్. అయితే ఆయన ప్రెస్ మీట్ తర్వాతే ఘటన జరిగిన రోజు థియేటర్లో సీసీ ఫుటేజ్ కు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఈ నెల 4న సంజా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఘటనలో రేవతి మృతి చెందగా ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ కేసులో అల్లు అర్జున్ సహా మొత్తం 18 మందిపై చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ నెల 13న ఉదయం అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు పోలీసులు. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో చెంచలగూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో 14న జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. కేసు దర్యాప్తులో ఉండగానే కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 3 రోజుల కింద అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడాడు. ఇక పోలీసులు తనపై అవాస్తవాలు నమోదు చేశారంటూ ఆరోపించాడు. సంజా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదనే ప్రయత్నం చేశాడు. ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసులు అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పిఎస్ మాదిరి సో ప్రస్తుతానికైతే ఇటు చిక్కడపల్లి పిఎస్లో కంటిన్యూయస్గా అల్లు అర్జున్ అయితే విచారణ కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 4 అవర్స్ పాటు అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతుంది. అతని అడ్వకేట్ అశోక్ రెడ్డితో పాటుగా అల్లు అర్జున్ ఇద్దరు మాత్రమే లోపల ఉన్నారు. అతని అడ్వకేట్ సమక్షంలో అల్లు అర్జున్ విచారణ అయితే కొనసాగుతుంది. అటు డీసీపీ ఆకాంక్ష యాదవ్, ఏసీపీ రమేష్, అలాగే ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో వచ్చని రెడీ చేసుకొని అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏదైతే చెప్పాడో ఆ అంశాల ఆధారంగా ప్రస్తుతానికైతే విచారణ చేస్తున్నారు. సో విచారణ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ అంతా కూడా అంటే ప్రజెంట్ వీళ్ళు క్వశ్చన్ చేసేదంతా కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, మళ్ళీ రిటర్న్ రూపంలో కూడా తయారు చేస్తున్నారు. ఈ రెండింటిని కూడా కోర్టుకు సమర్పించనున్నారు. సో అక్కడ విచారణ అయిపోయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఇటు సీన్ ఆఫ్ అఫెన్స్కి అంటే ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్కి అతన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ మనము ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నాము. సో ఆ రోజు అల్లు అర్జున్ వచ్చిన రోజు డైరెక్ట్గా ఇటు అశోక్ నగర్, దోమలగూడ అశోక్ నగర్ నుంచి ఈ రూట్లో అంటే జూబ్లీ హిల్స్ అతని ఇల్లు కాబట్టి ఇక్కడి నుంచి వచ్చారు. సో మనం చూసుకోవచ్చు ఇటు ప్రస్తుతానికి అక్కడ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. కాబట్టి అల్లు అర్జున్ని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్, లోకల్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా అక్కడైతే ప్రస్తుతానికి వెహికల్స్ కూడా పూర్తిగా ఆపేశారు. సో మనం చూస్తున్నాం కదా, అక్కడి నుంచి అల్లు అర్జున్ బయటికి వెళ్ళే అవకాశం ఉంది. అదంటే పిఎస్ బ్యాక్ సైడ్ నుంచి ఇంకో గేట్ నుంచి డైరెక్ట్గా అక్కడి నుంచి అల్లు అర్జున్ బయటికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ గల్లీ నుంచి. సో మనం చూస్తున్నాం కదా, ప్రస్తుతానికైతే ఈ రోడ్ అంతా కూడా ప్రస్తుతానికి ఆపేశారు. సో ఈ రోడ్ అంతా ఆపేసి మనం చూస్తున్నాం అల్లు అర్జున్ వెహికల్ కూడా వస్తుంది. సో అల్లు అర్జున్ ముందు పోలీస్ వెహికల్ వస్తుంది. సో పోలీస్ వెహికల్ వెనకాలనే నెక్స్ట్ అల్లు అర్జున్ వెహికల్ కూడా వస్తుంది. సో మనం చూస్తున్నాం కదా, సో ఈ వెహికల్స్లోనే ఇవి రెండు ప్రస్తుతం మనకు చూసే ఈ రెండు ఇన్నోవాలో అల్లు అర్జున్కి సంబంధించిన వెహికల్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఆ బెంజ్ కార్లో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ బెంజ్ కార్లో అల్లు అర్జున్ అయితే వెళ్తున్నాడు. సో ఇక్కడి నుంచి డైరెక్ట్గా ముందు ముషిరాబాద్కి సంబంధించి ఎక్స్ రోడ్ నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ఆ రోజు ఎక్కడెక్కడైతే అల్లు అర్జున్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ఏ రూట్ నుంచి ఎక్కడికి వచ్చాడో అదంతా కూడా ప్రస్తుతానికి పోలీసులు అల్లు అర్జున్ తిప్పుకుంటూ చూపించనున్నారు. సో ఇక్కడ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి టువార్డ్స్ ఇటు ముషిరాబాద్ వెళ్ళి ముషిరాబాద్ ఎక్స్ రోడ్ దగ్గర అల్లు అర్జున్కి అక్కడ అభిమానులు ఉంటే అక్కడ అల్లు అర్జున్ ఆపి అభివాదం చేశాడని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి సో అక్కడ కూడా అతన్ని ఆపి ఏం జరిగింది ఏంటి అని అడిగే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఎట్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే నెక్స్ట్ సంధ్యా థియేటర్. సో ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఎట్ ప్రజెంట్ మనం ఉన్నటువంటి ఈ ప్లేస్ నుంచి ముందు థియేటర్ వరకు కూడా అల్లు అర్జున్ తన రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని, కారుకు సంబంధించిన రూఫ్ టాప్ ఓపెన్ చేసుకొని
ఇక్కడి నుంచి అక్కడి వరకు పబ్లిక్కి అభివాదం చేసుకుంటూ తన ఫ్యాన్స్కి అభివాదం చేసుకుంటూ వెళ్ళాడని పోలీసులు అయితే చెప్తున్నారు. ఆ వీడియో కూడా చూపించారు. సో మనం చూస్తున్నాం కదా, ఇప్పటికే అల్లు అర్జున్ ఇక్కడికి వస్తున్నాడని తెలిసి ఆల్రెడీ అల్లు అర్జున్ టీం, అల్లు అర్జున్ లీగల్ టీం కూడా ఆల్రెడీ సంధ్యా థియేటర్కి వచ్చి ఒకసారి ఇక్కడ చూసి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో అక్కడ విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ అయితే ఇక్కడికి తీసుకొస్తున్నారు. సో అసలు ఏం జరిగింది, అల్లు అర్జున్ వచ్చిన రోజు మినిట్ టు మినిట్ ఏం జరిగింది ఏంటి అనే అన్ని అంశాలపైన అయితే ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఇక్కడికి అల్లు అర్జున్ కూడా పోలీసులు తీసుకురానున్నారు. సో ఆల్రెడీ అక్కడ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడికైతే అల్లు అర్జున్ తీసుకురావడానికి పోలీసులు అయితే చూస్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, సో ఈ ప్లేస్లోనే అల్లు అర్జున్ ఇక్కడనే ఆపి ఇక్కడి నుంచి థియేటర్ వరకు అభివాదం చేసుకుంటూ వెళ్ళాడని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు అల్లు అర్జున్ని ఈరోజు సీన్ ఆఫ్ అఫెన్స్కి తీసుకొస్తారా లేకపోతే ఇక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి పంపుతారా అనే విషయం పైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ముందు అక్కడ ముషిరాబాద్ పిఎస్ దగ్గర యూటర్న్ ఉంటుంది. సో అక్కడ తీసుకొని డైరెక్ట్గా ఇటు రావాలి, కానీ ఇప్పటి వరకు రాకపోవడం ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో మరొకసారి అల్లు అర్జున్ని పిలిచి అటు సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గరికి మళ్ళీ ఒక రోజు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని పోలీస్ అధికారులు అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అటు సైడ్ అంటే అల్లు అర్జున్ పిఎస్ దగ్గర విచారణ అయిపోయిన అనంతరం డైరెక్ట్ మెయిన్ గేట్ నుంచి రైట్కి తీసుకుంటే నెక్స్ట్ ఇటు అశోక్ నగర్ కానీ దోమలగూడ ఆ రూట్ ఉంటుంది. సో ఆ రూట్కి వస్తే మీడియా వాళ్ళు కానీ అక్కడ పబ్లిక్ కానీ ఎక్కువ ఉండడంతో ఆ పిఎస్ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ తీసుకొని వెనకాల నుంచి డైరెక్ట్గా ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చి మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఇటు స్ట్రేట్గా ముషీరాబాద్, నెక్స్ట్ ఇక్కడ సికింద్రాబాద్ గుండా అతని ఇంటికి వెళ్తున్నట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు. సో ఈరోజు ఆల్మోస్ట్ 4 hours పాటు అల్లు అర్జున్కి సంబంధించిన విచారణ అయితే చేశారు పోలీసులు. సో విచారణలో భాగంగా మొత్తం ఆ రోజు అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు, అసలు జరిగిన రియాలిటీ ఏంటి అనే అన్ని అంశాలపైన క్రాస్ క్వశ్చన్ చేశారు అల్లు అర్జున్ని. సో ఈ అన్ని అంశాలపైన డీటెయిల్స్ తీసుకొని 4 గంటల పాటు పూర్తిగా అతని స్టేట్మెంట్ కూడా అధికారులు రికార్డ్ చేశారు, రిటర్న్ రూపంలో రికార్డ్ చేశారు. అలాగే దాంతోపాటు వీడియో రికార్డింగ్ కూడా చేశారు. సో ఇదంతా కూడా కోర్టుకి సబ్మిట్ చేయనున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రస్తుతానికి ఇంటరిమ్ బెయిల్ ఆర్డర్ పైన ఉన్నాడు, కండిషనల్ బెయిల్ పైన ఉన్నాడు. కాబట్టి అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసేది అంటే ఈ కేసులో జరిగే ప్రతి మూమెంట్ కూడా కోర్టుకు అప్డేట్ చేయాల్సి ఉంటుంది పోలీసులు. కాబట్టి ఇదంతా ఇతనికి నోటీసులు ఇచ్చింది. అలాగే నోటీసులు ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ని విచారణ చేసింది. విచారణలో ఏమేమి అడిగారు ఏంటి, అతను ఏం చెప్పాడు, అతని స్టేట్మెంట్ ఏంటి, ఇలా అన్ని విషయాలు కూడా కోర్టుకి ఇవన్నీ కూడా వీళ్ళు సబ్మిట్ చేయనున్నారు పోలీస్ అధికారులకు. మరోవైపు 4 గంటల పాటు సుదీర్ఘంగా అతని విచారణ అయితే చేశారు. ఈ 4 గంటల పాటు ముఖ్యంగా పలు అంశాలను అయితే లేవనెత్తారు. సో అసలు రేవతి ఎప్పుడు చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలుసు, ఎందుకంటే ఆల్రెడీ ఆ రోజు పోలీసులు తొక్కిసలాట జరిగిందని అతనికి చెప్పారు. కాబట్టి అల్లు అర్జున్ మాత్రం ప్రెస్ మీట్లో నాకు ఏం తెలియదు, కేవలం నెక్స్ట్ డేనే నాకు చెప్పడంతో నేను షాక్ గురయ్యానని అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో చెప్పాడు. కాబట్టి సో యాక్చువల్గా రేవతి చనిపోయిందని మీకు ఎప్పుడు తెలుసు. అలాగే బౌన్సర్ల ఈ విషయం కూడా పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే యాంథోనీ అనే బౌన్సర్ను కూడా అరెస్ట్ చేశారు. సో ఆ రోజు నీతో పాటు ఎంతమంది బౌన్సర్స్ వచ్చారు, ఏ ఏజెన్సీ నుంచి మీరు వాళ్ళను నియమించుకున్నారు, అలాగే వాళ్ళ డీటెయిల్స్ ఏమన్నా మీకు తెలుసా అనే అంశాలపైన కూడా ప్రస్తుతానికి వాళ్ళ విషయాలు అయితే తీసుకున్నారు. సో మొత్తానికి ఆల్మోస్ట్ 4 hours పాటు కంటిన్యూ అయిపోయింది. 4 గంటల తర్వాత విచారణ అనంతరం ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇక్కడి నుంచి చిక్కడపల్లి పిఎస్ నుంచి డైరెక్ట్గా ఇంటికైతే వెళ్ళాడు. ఇక సీన్ ఆఫ్ అఫెన్స్ అనే విషయం కూడా ఉన్నది, అది కూడా ఆ అంశం కూడా నెక్స్ట్ చేయాల్సి ఉంది. కాబట్టి దానికి మరొక రోజు అల్లు అర్జున్ని తీసుకొచ్చి మరో రోజు సీన్ ఆఫ్ అఫెన్స్ రోజు ఏం జరిగింది ఏంటి అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ ముషిరాబాద్ దగ్గర అక్కడ యూటర్న్ నుంచి నెక్స్ట్ ప్రస్తుతం మనం ఉన్న ఈ ప్లేస్ నుంచి ఆ సంధ్యా థియేటర్ వరకు ఈ సీన్ ఆఫ్ అఫెన్స్ జరిగింది మళ్ళీ ఒకసారి చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మాధురి.